దేవుడికి నైవేద్యంగా మనం ప్రకృతిలో దొరికేది ఏదో ప్రసాదంగా పెడతాం. అసలు మన నుంచి ఇచ్చే ప్రసాదం అసలు ఏంటి అసలు? దాని గురించి వివరించండి సార్ కొంచెం. మనకేంటంటే అసలు ఈ దేహమే మనకి పరమాత్మ నుంచి ప్రసాదం వచ్చింది. తల్లిదండ్రులు పరమాత్మ కలిపి ఇచ్చినటువంటిది ఈ దేహం. ఇది మన ప్రసాదంగా వచ్చింది. ఓకే, అది వచ్చిందని మనం తెలుసుకుంటున్నాం కాబట్టే ఇది రావడానికి కారణమైనటువంటి తల్లిదండ్రులను మనం పూజించుకుంటున్నాం. కంటికి కనిపించిన పరమాత్మకు కూడా మనం ఒక నివేదన ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదే ప్రసాదం. మరి ఆ కంటికి కనిపించినటువంటి పరమాత్మకి ప్రసాదంగా ఈ వండిన ఆహార పదార్థాలు పెడితే సరిపోద్దా? అది అంటే ప్రతి వాళ్ళకి పంచుకొని వాళ్ళలో పరమాత్మ తినటం అదొక ప్రక్రియ. అది పూర్తి సంపూర్ణం కాదు. అది కాదు. సంపూర్ణమైన ప్రక్రియ ఏంటంటే దానిలోంచి ప్రసాదం వచ్చినటువంటి దీని ద్వారా ఇది ఉత్పన్నమవడానికి మూల కారణమైనటువంటి దానికి ప్రసాదంగా అర్పిత భావంతో సంపూర్ణమైనటువంటి శరణాగతితో చేసినప్పుడు అది నిజమైన ప్రసాదం అవుద్ది. అది ఫలించుద్ది. అదే దానికి ఒక రూట్ ఉంది. ఇప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ 4 చాలు నాకు పెడితే నేను తృప్తి పొందుతాను, భక్తి భావంతో పెట్టాలి అంటాడు. ఆ భక్తి భావన అనేది మనం చూసుకోవాలి. భక్తి భావన చూసుకున్నప్పుడు ప్రకృతిలో లభించేటువంటి ఆకులు, పూలు, పళ్ళు, నీళ్లు కాదు మనం పెట్టేది. అవి మనలోనే ఉత్పన్నమై మనం పెట్టగలగాలి. అవి ఎట్టని మీకు అనిపించవచ్చు. ఎలా నువ్వు పరమాత్మకి కృతజ్ఞతా భావంతో మనం ప్రసాదంగా మన నుంచి వచ్చినవి పెట్టగలిగే అవకాశం నాకుంది, నేను పెట్టగలను అనేటువంటి స్ఫురణ నీకు ఒకటి కలిగినప్పుడు నీకు చాలా తృప్తి కలిగినటువంటి నిశ్చయం కలుగుద్ది. ఇది పెట్టగలము ఈ రూట్లో అని అనిపిస్తుంది. ఆ రూట్ నీకు అర్థమైనప్పుడు ఆ రూట్ ఏంటంటే ఆ బేసే ఆకు. నువ్వు పెట్టాలనేటువంటి దృఢ సంకల్పమే ఆ కింద ఉన్నటువంటి నేలకి తినే ఆహార పదార్థానికి మధ్యలో పరిచేటువంటి ఆ యొక్క శుభ్రతను తెలియజేసేటువంటి ఆకు. ఇది మలినం కాకుండా బేస్ అనమాట. ఆ ఆకు నువ్వు పత్రం కింద చేసుకుంటే తర్వాత దానిలో పుష్పం వేయాలి. పుష్పం వేయాలంటే ఏంది? నువ్వు ఎప్పుడైతే ఈ సంకల్పానికి వచ్చినప్పుడు నీకు వెంటనే నీ ఒంట్లోనే పులకింత వస్తుంది. నాకు అవకాశం కలగబోతుంది అనేటువంటి ఒక పులకింత వస్తుంది. ఆ పులకింత వచ్చినప్పుడు నీకేమవుద్దంటే రోమాంచితం అవుతుంది. వెంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి. నిక్క పొడుచుకున్నప్పుడే అయ్యే పుష్పాలు. ఒంట్లోంచి వచ్చే పుష్పాలు ఏంటి అంటే ఒళ్ళు పులకింతలు. ఆ తర్వాత పండు పెట్టాలి. పండు పెట్టాలంటే మనలో దాదాపు అన్నీ కూడా మలినాలే బయటకు వస్తాయి. మనలోంచి అన్ని మలినాలే బయటకు వస్తాయి. ఏది? శరీరం ద్వారా. కానీ ఒక్క విషయంలో మాత్రం నీకు మధురమైనటువంటి విషయం ఉత్పన్నమవుద్ది. అదేంటంటే ఇలాంటి మధుర స్ఫురణ వచ్చినప్పుడు మైండ్లోకి భగవంతుడికి ఇలాంటి స్థితి చేయబోతామని చెప్పి అనుకున్నప్పుడు మనకి ఇష్టమైన మనకి లభించబోతాయని చెప్పి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఒళ్ళు పులకించడం 1, 2 నోట్లోంచి ఒక అమృతం లాంటి ధార ఉత్పన్నమవుద్ది. అది గుటకబిడిపోద్ది. అది ఉమ్ము కాదు, మధురంగా ఉంటుంది అనేటువంటి తృప్తి. అదే పండు. పరమాత్మ మనలో ఉన్నాడు. ఆయనకి సమర్పించే పండు అది. ఆ యొక్క మధురమైనటువంటి భావనతోటి మనం తీసుకునేటువంటి ఆ లాలాజలమే పండు. మధురమైనటువంటి పండు అయిపోయినాయి. తర్వాత తోయం అన్నాడు. తోయం అంటే నీళ్లు. ఆ నీళ్లు ఈ 2 ఈ వరుసలోకి రాగానే నీకు అసృనయనాలు అవుతాయి. ఒళ్ళు పులకించిపోయి మధురమైనటువంటి తృప్తి అంగిట్లోకి వచ్చేసిన తర్వాత అప్పుడు అశ్రులు తిరిగితే పోరాటం పడిపోద్ది. తృప్తి పోరాది.
ఆ ఒక్క బిందువు కింద పడినా ఆ జన్మ ధన్యమైనట్టే. పరమాత్మ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క దేహము ధన్యమైన పవిత్రమైపోయినట్టు లెక్క. ఈ యొక్క పవిత్రతనే పరమాత్మకి మనం నివేదన చేసేటువంటి ప్రసాదంగా మనం తృప్తి పొందటమే మన జన్మకు ధన్యత. సంతోషం. మంచి ప్రశ్న వేసావు. మంచి అవకాశాన్ని పొందుదాం పరమాత్మ ద్వారా.